హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ క్లాతింగ్. సో ఇవాళ బెల్ హ్యాండ్స్, లేయర్ హ్యాండ్స్ ఐడియా ఉన్నాయి కదండి, అవి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. అంటే 3 లేయర్స్ అనమాట, ఒక హ్యాండ్కి 3 స్టెప్స్. సో ఇది నేను ఫస్ట్ ఒక స్టెప్ కట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇట్లా 4 ఫోల్డ్స్ చేసుకోండి. 15 ఉందన్నమాట చంక చుట్టుకొలత. సో దాన్ని బై 6 చేసుకోవాలన్నమాట. దాన్ని 6 భాగాలు చేసుకుంటే 2.5 అనేది వచ్చింది నాకు. ఇట్లా 4 ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇట్లా మూల ఉంది కదా, అక్కడ నుంచి 2.5 అనేది రౌండ్గా తీసుకుంటున్నాను. సేమ్ మనం స్కర్ట్కి, అంబ్రెల్లా స్కర్ట్కి ఎట్లా తీసుకుంటామో సేమ్ హ్యాండ్స్ కూడా అంతే. తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం హైట్ తీసుకోవాలి. దానికి ఒక చేసి 6 అనమాట, 6 ఇంచెస్ నేను తీసుకుంటున్నాను. సో అలా రౌండ్గా తీసేసుకొని, రౌండ్గా గీసేసుకొని కట్ చేసుకోవడం అనమాట. ఇది ఫస్ట్ లేయర్. ఇంకా 2 లేయర్స్ అనమాట. ఇప్పుడు 6 ఒక లేయర్, 5 ఇంచెస్ ఒక లేయర్, 4 ఇంచెస్ ఒక లేయర్, అండ్ లోపల ఇంకో హ్యాండ్ అనమాట. అట్లా కట్ చేస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. నా ఛానల్ని ఇంకా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, 2 లేయర్స్ని ఒకటేసారి కట్ చేశాను 2 హ్యాండ్స్కి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో లేయర్ అనమాట. చాలామందికి ఏంటంటే లేయర్ హ్యాండ్స్, బెల్ హ్యాండ్స్, ఈ నేమ్స్ వినేసరికి కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో మన దృష్టిలో ఏంటంటే నేమ్స్ వేరైనా మనం అనుకుంది ఒకటే హ్యాండ్. సో దీనికి కూడా అంతే. నేను చెప్పాను కదా 15/6 అని చెప్పేసి. ఒకరికి ఎవరైనా 14 ఉన్నా, 13 ఉన్నా 13/6, 12/6 అట్లా ఎవరి చక్క చుట్టుకొలత ఎంత ఉందో దాన్ని బట్టి /6 అనమాట. సో ఇక్కడ నేను 5 తీసుకున్నాను హైట్. సేమ్ రౌండ్ యూజ్ చేసుకొని కట్ చేసుకోవడమే. ఇది సెకండ్ లేయర్ అనమాట. నేను 2 హ్యాండ్స్కి ఒకటేసారి కట్ చేసేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తారు. ఒకసారి నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి, చాలా టెక్నిక్స్ వీడియోస్ చేసి పెట్టాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో ఇప్పుడు థర్డ్ లేయర్ అనమాట. బోటిక్ ఉందండి, బోటిక్లో కట్ చేస్తున్నాను అనమాట నేను నా షాప్లో. సో ఇది కూడా అంతే, థర్డ్ లేయర్ కాబట్టి 2 హ్యాండ్స్ కాబట్టి నేను 4 ఫోల్డ్స్. ఒక హ్యాండ్కి అయితే 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. 2 హ్యాండ్స్కి కాబట్టి 8 ఫోల్డ్స్ వేసుకొని సేమ్ పెట్టేసుకుంటే ఒకటేసారి మన కటింగ్ అయిపోతుంది. సేమ్ 2.5, 2.5, 2.5. సేమ్ హైట్ వచ్చేసి నేను ఒక 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీరు చూడండి, 3.5 ఆర్ 4 ఇంచెస్ సేమ్ అలా పెట్టేసుకొని కట్ చేసుకోవడమే. సేమ్ అలా కట్ చేసేసుకొని, ఇంకా మీకు ఏమైనా ఇలాంటి డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను దాని గురించి. మీ ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఓకే, ఇది థర్డ్ లేయర్ అనమాట. 2 లేయర్స్ వచ్చినాయి కదా. సో ఇది ఫస్ట్ లేయర్, ఇది సెకండ్ లేయర్, అండ్ థర్డ్ లేయర్ అనమాట. ఇట్లా వస్తుంది మనకు, స్టెప్ బై స్టెప్ వస్తుంది హ్యాండ్. ఇలా కూడా చాలా డిఫరెంట్ కటింగ్స్ ఉంటాయి. ఇది ఒక టైప్ ఆఫ్ కటింగ్ అనమాట. ఇది ఇంకొకటి, నేను కెమెరా ఫిట్ చేసుకోవడానికి చాలా తంటలు పడుతున్నా అక్కడ. వచ్చేసి ఇది లోపల హ్యాండ్ అనమాట. మన కొందరికి హ్యాండ్స్ ఆర్మ్ హోల్ కనబడకుండా కొంచెం కంఫర్ట్ ఉండదు కదా అందరికీ. సో హ్యాండ్ కట్ చేస్తున్నాను అనమాట. నేను హ్యాండ్ కట్ చేస్తున్నాను అనమాట. సో చూడండి, ఇక నేను ఏం పెట్టుకోవట్లేదు, డైరెక్ట్ అటాచ్ చేయడానికి ఇట్లా డబుల్ హ్యాండ్ లాగా. సో నేను హ్యాండ్ అటాచ్ చేసేసాను. డైరెక్ట్ ఇక కుట్టింది చూపించలేదు, అటాచ్ చేసేసాను. తర్వాత హ్యాండ్స్ కూడా అటాచ్ చేశాను. నాకు వీడియో తీయడానికి టైం లేకుండే హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు తీయడానికి. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, టోటల్ హ్యాండ్ రౌండ్ గుట్టేసిన తర్వాత అనమాట.